ఈ IIIT హైదరాబాద్ ఇలాంటి కాలేజీలు ఉంటాయండి. వాటిల్లోనంటే జనరల్గా గేట్ ఎగ్జామ్, ఎందుకంటే గేట్ ఎగ్జామ్ రాసిన కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అతనికి ఉన్న పెర్ఫార్మెన్స్ బట్టి నాకు అర్థమవుతున్న విషయాన్ని బట్టి. బట్ రాదని నేను చెప్పట్లేదు కానీ బట్ అవకాశాలు తక్కువ అని చెప్తున్నాను, అన్లెస్ హీ ప్రిపేర్స్ వెరీ విగరస్లీ, అంటే కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే తప్ప. IIIT హైదరాబాద్ లాంటి చోట ఏంటంటే ఎగ్జామ్ లేకుండా గేట్ లేకుండా కూడా వెళ్ళి ఎంట్రీ అవకాశం ఉంటుందండి. డైరెక్ట్గా కూడా MS రీసెర్చ్కి అసలు PGW కూడా రాయక్కర్లేదు. ఇట్లా ఏదైనా IIIT బెంగళూరు కానీ IIIT హైదరాబాద్ కానీ లేకపోతే ఈవెన్ IITస్లో కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రాజెక్ట్లో దూరి కొంచెం ప్రొఫైల్ కానీ మనం బిల్డ్ చేసుకున్నట్లయితే సో డెఫినెట్గా అప్పుడు అతనికి ఏదైనా కొంచెం అవకాశం ఉంటుందండి. బట్ మీన్ టైం ఏంటంటే అతను ఒకవేళ ఇండస్ట్రీకి వెళ్దాం, అసలు రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేదు, ఇండస్ట్రీ జాబ్కి వెళ్దాం అని చెప్పేసి అతను కానీ సీరియస్గా అనుకున్నట్లయితే నా సిన్సియర్ అడ్వైజ్, ఒకవేళ ఎంటెక్కి అతను అవకాశం లేకపోతే బయటికి రాకుండా గేట్ ఎగ్జామ్ లాంటిది రాసి IITలోనే మళ్ళీ ఎంటెక్కి వెళ్ళి అక్కడ ఏదైనా తప్పులు సరిదిద్దుకుని వెళ్ళాలి. తప్పులు చేయొద్దురా అని ముందు చెప్తే ఎనరు, తప్పులు అయిపోయిన తర్వాత సార్ మీరు చెప్పింది 2 ఏళ్ళ క్రితం చెప్పింది కరెక్ట్ అంటారు. ముందు చెప్తే ఆవేశంగా ఊగిపోతారు మన ముందు. మీరు అలా చెప్తున్నారంటే బయాలజీ వాడు అలా చెప్తారంటే, కామర్స్ ఉండి ఎలా అంటారంటే, అలా అంటారంటే, ఎలా అంటారంటారు. ఆడారు కొడుకుని జాయిన్ చేస్తే తెలిసి వస్తుంది. సో ఇది చాలామంది స్టూడెంట్స్ IITస్లో సఫర్ అవుతున్నారండి. అంటే ఈ అబ్బాయిని కదండి, మేము చాలా IITలో చూస్తున్నాం. ఈవెన్ IIT ముంబై లాంటి ప్లేసెస్లో కూడా మీకు GPA తక్కువ వచ్చి సఫర్ అవుతున్నటువంటి విద్యార్థులు చాలామంది IITలో ప్లేస్మెంట్ రావట్లేదు, IITలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని రానోడు ఇగోని సాటిస్ఫై చేసుకోవడం చెప్తున్నారండి. వాళ్ళందరూ ఏంటంటే జనరల్గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కొంచెం బెటర్గా వచ్చేస్తున్నారు. మిగతా బ్రాంచ్లు ఏమైనా కొంచెం వీక్ బ్రాంచ్లు కానీ MSc వాళ్ళు లేదా PhD వాళ్ళు, MTech వాళ్ళు లేదా GPA తక్కువ ఉన్నవాళ్ళు జాబులు రావు. అన్ని బాగున్నవాడికి జనరల్గా జాబులు వచ్చేస్తాయి. ఆ రాని వాళ్ళు పర్సెంటేజ్ 30-35% చూపించుకుంటారు పేపర్లో. యాక్చువల్గా బెటర్గా ఉన్న వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఉండవండి, ఈవెన్ ఎంత రిసెషన్ ఉన్నా. బట్ ఈ అబ్బాయిని అయితే కొంచెం ఇది కాకుండా కూడా అంటే ఏదన్నా కొన్ని జాయింట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, ఆన్లైన్ డిగ్రీస్ ఉంటాయి. అది ఇండియాలోనే చేయొచ్చు, అబ్రాడ్లోనే చేయొచ్చు అండి. అబ్రాడ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పేమెంట్ కానీ కట్టుకోగలిగితే UCL కానీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానీ, మన జార్జియా టెక్ కానీ, అర్బానా ఛాంపియన్ కానీ ఇట్లాంటి ప్రీమియర్ కాలేజెస్లో ఆన్లైన్ MS డిగ్రీ ఆఫర్ చేస్తారు వాళ్ళు. అయిపోయింది. ఈవెన్ హార్వర్డ్ లాంటి కాలేజీలో కూడా ఉంటాయండి. సో అలాంటి ఆన్లైన్ డిగ్రీ ఏదైనా చేసినట్లయితే కొంచెం స్కిల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ప్రాబబ్లీ అలా కొంత ఇతను చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియాలో కూడా ఇప్పుడు IIT ఇండోర్ కానీ, IIM ఇండోర్ కానీ, లేదా జాయింట్ ప్రోగ్రామ్స్ అని కొన్ని అలాంటివి ఉంటాయండి. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవచ్చు.